చైతన్య రథం ప్రేక్షకులకు వీక్షకులకు అభిమానులకు స్వాగతం సుస్వాగతం శుభోదయం. నేటి చైతన్య రథంలోని ప్రధాన అంశాలు సమస్యలు ఎన్నున్నా అమలు చేయడం పక్కా అన్నారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు. నిన్న విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ ఆర్థిక అభివృద్ధిపై అనేక విషయాలు ప్రజలకు తెలియజేశారు. గత ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలు అన్ని పక్కాగా అమలు చేసి తీరుతాం అన్నారు చంద్రబాబు. గత వైసీపీ పాలనలో చేసిన 10 లక్షల కోట్ల అప్పు తీరుస్తూనే సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తున్నట్లు ఆయన తెలిపారు. వార్తల ప్రధానాంశం ఒకసారి పరిశీలన చేద్దాం. నాడు నేను చెప్పిందే నేడు నీతి ఆయోగ్ నిర్ధారించింది. గతంలో ఎన్నడూ చూడని దారుణ ఆర్థిక పరిస్థితి నేడు ఉంది. సమస్యలు అధిగమిస్తూ సంక్షేమం అభివృద్ధి సాధిస్తా. రాష్ట్ర ఆర్థిక ఆరోగ్య సూచిపై సీఎం చంద్రబాబు ఉద్ఘాటన. ప్రజల కష్టాన్ని నేను తీసుకుని నమ్మకాన్ని నిలబెడతా. గత 5 ఏళ్లలో ఆర్థిక వ్యవస్థ విధ్వంసం. ఆర్థిక ఆరోగ్య సూచీలో బీహార్ కన్నా పతనం. ప్రజల జీవన ప్రమాణాలు పూర్తిగా దెబ్బతిన్నాయి. ప్రజలే ఫస్ట్, వారి అంచనాల మేరకు పనిచేయాలి. పథకాల ప్రజాభిప్రాయంపై సీఎం సమీక్ష. 10 అంశాలపై IVRSతో అభిప్రాయ సేకరణ. పెన్షన్లు పంపిణీపై 90.2% సంతృప్తి. ధాన్యం సేకరణలో 89.92% రైతుల సంతృప్తి. ఇంటింటా AI ప్రొఫెషనల్, అదే కూటమి ప్రభుత్వ ఆశయం. టెక్నాలజీని పెద్ద ఎత్తున ప్రోత్సహిస్తున్నాం. సాంకేతికతతో మెరుగైన ప్రభుత్వ సేవలు. శాఖల డేటా RTGSతో అనుసంధానం. రియల్ టైంలో పరిష్కారాలు. త్వరలో వాట్సాప్ గవర్నెన్స్. RTGS సమీక్షలో సీఎం చంద్రబాబు ఉద్ఘాటన. యువగళం హామీలన్నీ నెరవేరుస్తా. పార్టీ ఏ బాధ్యత ఇచ్చినా క్రమశిక్షణతో పనిచేస్తా. 7 నెలల పాలనలో 6.33 లక్షల కోట్లు పెట్టుబడులు, 4.10 లక్షల ఉద్యోగాలు. స్థిరమైన ప్రభుత్వం వల్లే పెట్టుబడులు. జగన్పై ఆ పార్టీ నాయకులకే నమ్మకం లేదు. చట్టాన్ని ఉల్లంఘించిన వారిని వదిలే ప్రసక్తే లేదు. 5 ఏళ్లలో విశాఖపట్నంలో 5 లక్షల మందికి IT ఉద్యోగాలు. విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ జరగనివ్వం. సాక్షి పత్రికపై పరువు నష్టం కేసులో ఆలస్యమైన నిజం గెలుస్తుంది. విశాఖలో విలేకరుల సమావేశంలో మంత్రి లోకేష్. కూటమి ప్రభుత్వం చేస్తున్న మంచిని ప్రజలకు వివరించాలి. అందరికీ పార్టీయే సుప్రీం. ప్రతిపక్షంలో ఉన్నప్పటి కసితో పనిచేయాలి. కార్యకర్తలకు అండగా నిలవాలి. ఉత్తరాంధ్ర ప్రజా ప్రతినిధులు నేతలకు మంత్రి లోకేష్ దిశానిర్దేశం. విశాఖలో మంత్రి లోకేష్ 57 ప్రజా దర్బార్. వివిధ సమస్యలతో బాధపడుతున్న వారి నుంచి అర్జీల స్వీకరణ. పరిష్కారానికి కృషి చేస్తామని హామీ. యువగళం పాదయాత్ర చెదరని జ్ఞాపకం. నాటి కన్నీటి గాథలు. ఇచ్చిన హామీలు అన్నీ గుర్తున్నాయి అంటూ Xలో లోకేష్ ట్వీట్ చేశారు. రాజధాని గ్రామాల పరిధిలో రిజిస్ట్రేషన్ విలువ పెంపు ఉండదు. ఫిబ్రవరి 1 నుండి అమల్లోకి కొత్త రిజిస్ట్రేషన్ విలువలు. త్వరలో తల్లికి వందనంతో పాటు మిగిలిన హామీలు అమలు. ఆనాడు నైరాశ్యంలో ఉన్న ప్రజలకు ఆశాదీపంలా యువగళం. మీడియాతో రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్. మీడియా సమావేశంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతూ గత ప్రభుత్వంలో చేసిన ఆర్థిక విధ్వంసం, దానివల్ల ఇవాళ మనం ఎదుర్కొంటున్న కష్టాలు, ఇచ్చిన హామీలు, సూపర్ 6లో అమలు చేస్తున్న హామీలు. ఆల్రెడీ పెన్షన్ 3,000 నుండి 4,000 చేశారు. దీపం పథకం దీపం ఇస్తున్నారు. అలాగే పోలవరం బాధితులకు, నిర్వాసితులకు 6 లక్షల పైన ప్యాకేజ్ ఇచ్చారు. రోడ్లు వేస్తున్నారు. సక్రమంగా 1 తారీఖు జీతాలు ఇస్తున్నారు. అన్నా క్యాంటీన్లు పెట్టి అన్నా క్యాంటీన్ ద్వారా లక్షలాది మందికి ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం భోజనానికి ఇబ్బంది లేకుండా చూస్తున్నారు. అనేక సంక్షేమ కార్యక్రమాలు చేస్తూనే ఉన్నారు. అయినా సూపర్ 6లో ఇంకొన్ని 2-3 పథకాలు పెండింగ్ ఉన్నాయి. వాటి గురించి చాలా వివరంగా చెప్పారు ఆయన. ఇప్పుడు ఎందుకు ఇవ్వలేకపోతున్నాం, ఆనాడు చేసిన విధ్వంసం ఏంటి, జగన్ రెడ్డి ఏం చేశాడు, అన్ని చాలా విపులంగా వివరించారు ఆయన. జగన్ రెడ్డి పాలనలో విశాఖలో ప్రభుత్వ ఆస్తులు తాకట్టు పెట్టి డబ్బులు తెచ్చాడు. ఏం చేశాడో తెలియదు. లక్షలాది కోట్ల రూపాయలు అప్పులు చేశాడు. దాదాపు సుమారు 10 లక్షల కోట్ల రూపాయలు నిన్న ముఖ్యమంత్రి గారు చాలా వివరంగా చెప్పారు. అవి ఏం చేశాడో తెలియదు. ఆయన సంక్షేమ కార్యక్రమాన్ని ఖర్చు పెట్టింది ఏముంటుంది, దాంట్లో 10%, 15% ఉంటుంది. బాగైతే 2 లక్షల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టుంటాడు ఆయన. మిగతా 7-8 లక్షల కోట్ల రూపాయలు ఎక్కడెత్తిపోయినాయో తెలియదు. అన్నీ చాలా వివరంగా చెప్పారు. ఒకసారి చూద్దాం వార్తల అంశం ఏంటో చూద్దాం. ప్రజా సంక్షేమానికి పెద్ద పీట వేసే ప్రభుత్వం ఇది. ప్రజలకిచ్చిన హామీలన్నీ నెరవేర్చి తీరుతాం. కాస్త ఆలస్యమైన ఆర్థిక సమస్యలున్న పథకాలు పక్కా అని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. గత 5 ఏళ్ల పాలనలో రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ చిన్నాభిన్నమైందని, కోలుకోలేనంతగా విధ్వంసం చేశారని దుయ్యబట్టారు. చివరికి ఆంధ్రప్రదేశ్కు అప్పులు కూడా పుట్టని స్థితికి దిగజార్చారని ముఖ్యమంత్రి ఆవేదన వ్యక్తం చేశారు. రుణాల రీషెడ్యూలింగ్ చేయాల్సిందిగా బ్యాంకులను కోరాల్సిన దుస్థితి తీసుకొచ్చారన్నారు.
ఇప్పుడిప్పుడే ఆర్థిక వ్యవస్థ గాడిన పడుతోందని 7 నెలల్లో తీసుకున్న చర్యలతో వృద్ధి రేటు పెరిగిందన్నారు. వృద్ధి రేటు ఎంత సాధించగలిగితే అంతగా ఆదాయం వస్తుందన్నారు. సచివాలయంలో ముఖ్యమంత్రి నిర్వహించిన మీడియా సమావేశంలో రాష్ట్ర ఆర్థిక ఆరోగ్య సూచిని వివరించారు. ప్రజలకు తాను ఒకటే హామీ ఇస్తున్నానని, తాము చెప్పిన హామీలు నెరవేర్చడమే కాకుండా ఇంకా మెరుగైన పాలన అందిస్తామని, ఇందులో రాష్ట్రంలో సుస్థిర పాలన అవసరమని అన్నారు. 2019లో టీడీపీ కొనసాగి ఉంటే వృద్ధి రేటు పెరిగేదని వివరించారు. రాష్ట్రానికి ఎంత రెవెన్యూ వస్తే అంతా ఖర్చు చేసుకోవచ్చని ముఖ్యమంత్రి వివరించారు. ఎంత అప్పు చేసినా దాంట్లో ఎంత సగమో 60% 70% మూలధన వ్యయం చేస్తే రిటర్న్స్ మొదలవుతాయి. వాటిని వాడు సంక్షేమ కార్యక్రమాలు వాడుకోవచ్చు. తెచ్చిన అప్పులన్నీ సంక్షేమానికి వాడారో తినేశారో ఏం చేశారో అర్థం కాని పరిస్థితి. సంక్షేమం ఏం చేశారండి? సంక్షేమం చేసింది ఏమీ లేదు, చాలా తక్కువ, పబ్లిసిటీ ఎక్కువ. ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చాక అన్ని స్ట్రీమ్లైన్ చేస్తానే సరి చేసుకుంటూ ముందుకెళ్తోంది. సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తోంది. అనర్హులకి సంక్షేమ కార్యక్రమాలు ఇచ్చారు లాస్ట్ టైం జగన్ రెడ్డి ప్రభుత్వంలో. అర్హులకి ఇవ్వకుండా అనర్హులకి ఇచ్చారు. మనం చూసాం, కరెంటు బిల్లు 200 దాటితే పెన్షన్ కట్టు, మోటార్ సైకిల్ ఉంటే పెన్షన్ కట్టు, కారు కొనుక్కుంటే పెన్షన్ కట్టు. ఒక నిరుద్యోగి కారు కొనుక్కొని తిప్పుకుంటే కిరాయికి తిప్పుడు నిరుద్యోగి ఉన్నాడు అనుకోండి, అతను కూడా పెన్షన్ కట్ చేసింది జగన్ రెడ్డి ప్రభుత్వం. ఇవాళ కూటమి ప్రభుత్వం అవన్నీ సరి చేసుకుంటూ అవసరమైన వారికి పెన్షన్లు ఇచ్చుకుంటూ ముందుకు పోయే ప్రక్రియలో కారు కోతలకు వస్తోంది చేతగాని జగన్ రెడ్డి పార్టీ. నిన్న ముఖ్యమంత్రి చాలా అంశాలు సూచించారు. మన ఆరోగ్యంలోనే రాష్ట్ర ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి. ఒక రోగికి వెంటనే స్టంట్ లేదా ఆపరేషన్ చేయాలని డాక్టర్లు ఆసుపత్రులు చెప్తుంటారు. ఇప్పుడు రాష్ట్ర పరిస్థితి కూడా అలానే ఉంది. ఇప్పటికే శ్వేతపత్రంలో అప్పులన్నీ వివరించాం. ఎవరు ఊహించని విధంగా రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని దిగజార్చారు. నీతి ఆయోగ్ నివేదికలు ఈ విధంగా ఉన్నాయి. కేంద్రం ఇచ్చిన నిధులకు యూసీలు కూడా ఇవ్వలేదు. జగన్ రెడ్డి అసమర్థ పాలనతో రాష్ట్రం అధోగతి. అన్ని రాష్ట్రాలతో పాటు ఏపీ ఆర్థిక ఆరోగ్య పరిస్థితిపై నీతి ఆయోగ్ నివేదిక విడుదల చేసింది. దేశంలో ఆర్థిక సంస్కరణలు వచ్చి 30 ఏళ్ళు అయింది. 1994-95 మధ్య టెక్నాలజీ వచ్చింది. పాలకులు పాలసీలు రూపొందించేవారు. చిత్తశుద్ధితో పనిచేస్తే దేశంలో అన్ని రకాల సమస్యలు పరిష్కారం అవడమే కాకుండా ప్రజల భవిష్యత్తు బంగారం అవుతుంది. కానీ అసమర్థ చేతగానితనంతో పాలన చేస్తే రాష్ట్రం అధోగతి పాలవుతుంది. ఆరోగ్య పరిస్థితి క్షీణిస్తే ఎవరు ఏం పని చేయలేం, ఆనందంగా ఉండలేం. ఇంటి ఆర్థిక పరిస్థితి క్షీణిస్తుంది. అలాగే రాష్ట్ర ఆర్థిక పరిస్థితి క్షీణించినప్పుడు ప్రజలకు కూడా ఇబ్బందులు వస్తాయి. సంక్షేమాన్ని అందించలేం. ప్రజలపై పన్నుల భారం పడుతుంది. అప్పులు కట్టడానికి మళ్ళీ అప్పులు చేయాలి. అభివృద్ధి చేయడానికి డబ్బులు ఉండవు. విష వలయంలో చిక్కుకుంటే ప్రజలు ఇబ్బంది పడతారు. ఇదే విషయాన్ని నీతి ఆయోగ్ తన నివేదిక ద్వారా తెలియజేసింది. నీతి ఆయోగ్ నివేదికను స్వాగతిస్తున్నానని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు. 2014-19తో పోల్చుకుంటే గడిచిన 5 ఏళ్లలో మూలధన వ్యయం 60% దిగజారింది. రాష్ట్రంలో రోడ్లన్నీ గుంతలు పడ్డాయి. వాటిని పూడ్చడానికి భారీగా ఖర్చు చేయాల్సి వస్తోంది. ఒక్క సాగునీటి ప్రాజెక్టును కూడా పూర్తి చేయలేదు. మొత్తం మూలధన వ్యయంలో టీడీపీ ప్రభుత్వం 60,879 కోట్లు ఖర్చు చేస్తే వైసీపీ ప్రభుత్వం కేవలం 24,267 కోట్లు మాత్రమే ఖర్చు చేసింది. మేము చేసిన సంస్కరణలు కొనసాగించినట్లయితే వృద్ధి రేటు 15% చేరుకోవడంతో పాటు 7 లక్షల కోట్ల సంపద సృష్టి జరిగేది. 76,000 కోట్ల ఆదాయం వచ్చి ఉండేది. అప్పులు చేయాల్సిన పరిస్థితి ఉండేది కాదు. తలసరి ఆదాయంలో 2018-19కి 13.21% గ్రోత్ రేట్ సాధించగా 2023-24 నాటికి కేవలం 9.61% తగ్గింది. అంటే వైసీపీ హయాంలో 3.6% మేర తలసరి ఆదాయంలో గ్రోత్ రేట్ తగ్గింది. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు గారు మాట్లాడుతూ 2014-19, 2019-24 మధ్య ఏ రంగంలో ఎట్లా దిగజారింది, ఏ రంగంలో ఎట్లా అభివృద్ధి చెందింది వివరంగా వివరించారు. ఆ పట్టిక ఒకసారి పరిశీలన చేద్దాం. నీటిపారుదల రంగం 2014-19 43,383 కోట్లు. 2019-2024 జగన్ రెడ్డి ప్రభుత్వంలో 20,752 కోట్లు. రవాణా, రోడ్లు, భవనాలు 8,863 కోట్లు. 2019-24 మధ్యలో 1,357 కోట్లు. సోషల్ వెల్ఫేర్ చంద్రబాబు గారి పాలనలో 1,045 కోట్లు ఖర్చు చేస్తే 2019-2024 మధ్యలో జగన్ రెడ్డి ప్రభుత్వం ఖర్చు చేసింది కేవలం 405 కోట్లు. మహిళలు, చిన్నారులు, సిటిజన్లకు చంద్రబాబు గారి ప్రభుత్వంలో 2014-19 మధ్యలో 375 కోట్లు ఖర్చు చేస్తే 2019-2024లో జగన్ రెడ్డి పాలనలో
186 కోట్లు మాత్రమే ఖర్చు చేసింది. ఐటీ, ఎలక్ట్రానిక్ అండ్ కమ్యూనికేషన్ రంగంలో చంద్రబాబు గారి ప్రభుత్వంలో 289 కోట్లు ఖర్చు చేస్తే 2019, 2024లో జగన్ రెడ్డి పాలనలో ఖర్చు చేసింది 0. పరిశ్రమలు, కామర్స్ చంద్రబాబు గారి పాలనలో 1142 కోట్లు ఖర్చు చేస్తే జగన్ రెడ్డి పాలనలో 965 కోట్లు మాత్రమే ఖర్చు చేశారు. ట్రైబల్ వెల్ఫేర్ చంద్రబాబు గారి పాలనలో 609 కోట్లు ఖర్చు చేస్తే జగన్ రెడ్డి పాలనలో 229 కోట్లు మాత్రమే ఖర్చు చేశారు. మౌలిక వసతులు, పెట్టుబడులు చంద్రబాబు గారి పాలనలో 732 కోట్ల రూపాయలు ఖర్చు చేస్తే జగన్ రెడ్డి పాలనలో 372 కోట్లు మాత్రమే ఖర్చు చేశారు. 10 లక్షల కోట్ల రూపాయలు అప్పులు చేశాడు 5 సంవత్సరాల పాలనలో. ఏం చేశాడో తెలియదు. 10% కూడా అభివృద్ధికి అంటే క్యాపిటల్ ఎక్స్పెండిచర్ చేయలేదు. 10% చేసినా ఎంతో కొంత రిటర్న్స్ వచ్చాయి. తద్వారా సంక్షేమ కార్యక్రమాలు వాడుకోవడానికి ఉపయోగం ఉండేది. అప్పులు చేశాడు. ఇప్పుడు అప్పులు పుట్టే పరిస్థితి లేదు. ఆస్తులన్నీ తాకట్టు పెట్టాడు. ఏం చేశాడో తెలియదు. అది జగన్ రెడ్డి గారి పరిపాలన. ఇవాళ సిగ్గు లేకుండా మళ్ళీ మీడియా ముందుకు వచ్చి సొల్లు కబుర్లు, కాకమ్మ కబుర్లు చెప్తున్నారు ఆ నాయకులు. బాబు గారు వివరంగా చెప్పిన తర్వాత ప్రజలకు అర్థమై ఉంటుంది. తెలుసు, తెలియబట్టి 11కి పరిమితం చేశారు ఆయన్ని. అయినా నేను బాబు గారు చాలా వివరంగా చెప్పారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి, వాళ్ళు చేసిన ధ్వంసం ఏంటి, ఎట్లా ముందుకెళ్ళాలా, ఇప్పుడు ఇంకా సూపర్ 6లో 2, 3 పథకాలు అమలు చేసే దిశగా అడుగులు పడుతున్నాయి. అవి ఎలా చేయాలి, ఎందుకు ఇప్పుడు దాకా చేయలేకపోయామని చాలా సవివరంగా చెప్పారు.